హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ 2025 కోసం ప్రతి టీమ్ కి ఏ బ్యాటర్ నెంబర్ 3, నెంబర్ 4 అండ్ నెంబర్ 5 ఈ పొజిషన్స్ లో ఆడతాడని మన ఛానల్లో ప్రీవియస్లీ వీడియోస్ చేశాం. అయితే ఈ వీడియోలో ఏ టీం దగ్గర ది బెస్ట్ నెంబర్ 6 బ్యాటర్ ఉన్నాడో ర్యాంకింగ్స్ వైజ్ గా డిస్కస్ చేద్దాం. మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. మీరు ఐపీఎల్ ఫ్యాన్ అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 10 లక్నో సూపర్ జైంట్స్. ఈ సీజన్ లో ఎల్ఎస్జీ టీమ్ కి నెంబర్ 6 పొజిషన్ లో యంగ్ బ్యాటర్ ఆయుష్ బదోని ఆడతాడు. ఈవెన్ లాస్ట్ సీజన్ లో ఇతను ఈ పొజిషన్ లోనే ఎక్కువగా బ్యాటింగ్ చేశాడు. మరి యూజువల్లీ ఆయుష్ బదోని ఒక మంచి బ్యాటర్, బట్ ఈ నెంబర్ 6 పొజిషన్ లో ఇతను పెద్ద పవర్ హిట్టర్ అయితే కాదు. ఇతను మిడిల్ ఆర్డర్ లో ఉన్నంత ఎఫెక్టివ్ గా ఫినిషింగ్ లో ఉండడు. ఒకసారి ఇతను బ్యాటింగ్ స్టార్ట్ చేసుకుంటే 2022 సీజన్ లో 123 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 161 రన్స్ స్కోర్ చేస్తే 2023 సీజన్ లో 138 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 238 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ 2024 సీజన్ లో 137 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 235 రన్స్ స్కోర్ చేశాడు. పర్టికులర్ గా ఈ స్టాట్స్ ని అబ్జర్వ్ చేస్తే అతని బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ ఎక్కడ కూడా మోర్ దెన్ 140 ప్లస్ అయితే లేదు. సో యాజ్ ఏ ఫినిషర్ గా ఆయుష్ బదోని ఈ నెంబర్ 6 పొజిషన్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తాడో చూడాలి. నెంబర్ 9 సన్ రైజర్స్ హైదరాబాద్. ఈసారి ఎస్ఆర్ఎస్ టీమ్ కి నెంబర్ 6 పొజిషన్ లో అభినవ్ మనోహర్ ఆడతాడు. సో ఇతనైతే ఒక ప్యూర్ పవర్ హిట్టింగ్ బ్యాటర్, ఆల్సో లాంగ్ డిస్టెన్స్ సిక్సర్స్ కొట్టే క్రెడిబిలిటీ ఉంది. అయితే ఇతనికి ఐపీఎల్ లో నోటబుల్ స్టాట్స్ అయితే లేవు. 2022 సీజన్ లో 8 మ్యాచెస్ ఆడితే దాంట్లో 144 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 108 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ 2023 సీజన్ లో 137 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 114 రన్స్ స్కోర్ చేశాడు. ఇతనికి ఐపీఎల్ లో చాలా తక్కువ ఛాన్సెస్ వచ్చాయి. ఆ తక్కువ ఛాన్సెస్ లోను ఇతను ప్రూవెన్ నాక్స్ ఆడలేకపోయాడు. బట్ డొమెస్టిక్ సర్కిట్ లో మాత్రం ఇతనికి ఇంప్రెసివ్ స్టార్ట్స్ ఉన్నాయి. T20 క్రికెట్ లో 150 ప్లస్ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్, 30 ప్లస్ బ్యాటింగ్ యావరేజ్ అయితే ఉంది. ఆల్సో రీసెంట్లీ విజయ్ హజారే ట్రోఫీలో ఒక మ్యాసివ్ గేమ్ చేంజింగ్ నాక్ ఆడి కర్ణాటక టీమ్ ని గెలిపించాడు. సో ఇంపార్టెంట్ టైమ్స్ లో కూడా క్రూషియల్ నాక్స్ ఆడే ఎబిలిటీ ఉంది. సో డెఫినెట్లీ సన్ రైజర్స్ టీమ్ కి ఫైనల్ ఓవర్స్ లో ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయగలడు. అయితే ఆయుష్ బదోని కంటే ఇతన్ని ముందు పడడానికి రీజన్ అతనితో కంపేర్ చేసుకుంటే అభినవ్ మనోహర్ ఒక ప్యూర్ పవర్ హిట్టింగ్ బ్యాటర్. నెంబర్ 8 రాజస్థాన్ రాయల్స్. ఈసారి ఆర్ఆర్ టీమ్ కి ఈ నెంబర్ 6 పొజిషన్ లో ధ్రువ్ జోరెల్ ఆడతాడు. సో ఇతను ఆడింది జస్ట్ 2 సీజన్స్ మాత్రమే అయినప్పటికీ రాజస్థాన్ టీమ్ కి ఒక క్రూషియల్ ప్లేయర్ గా మారిపోయాడు. 2023 సీజన్ లో 172 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 152 రన్స్ స్కోర్ చేయగా 2024 సీజన్ లో 138 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 195 రన్స్ స్కోర్ చేశాడు. ఇప్పటి వరకు జోరెల్ ఈ పొజిషన్ లో ఒక ప్రామిసింగ్ రోల్ ప్లే చేశాడు. ఫియర్లెస్ బ్యాటింగ్ అప్రోచ్ ఉంటుంది. ఆల్సో అండర్ ప్రెజర్ గేమ్స్ లో బాగా పర్ఫార్మ్ చేసే ఎబిలిటీ ఉంది. డెఫినెట్లీ ఆర్ఆర్ టీమ్ కి డెత్ ఓవర్స్ లో ఒక వాల్యుబుల్ అసెట్ గా మారతాడు. నెంబర్ 7 ఢిల్లీ క్యాపిటల్స్. ఈసారి డీసీ టీమ్ కి నెంబర్ 6 పొజిషన్ లో అక్షర్ పటేల్ ఆడతాడు. ఇతనైతే డీసీ టీమ్ బ్యాటింగ్ లైనప్ లో ఆ డెప్త్ అనేది ప్రొవైడ్ చేస్తాడు. ఆల్సో డెత్ ఓవర్స్ లో యాక్యురేట్ గా బ్యాటింగ్ చేసి స్కోరింగ్ రేట్ ని పెంచగలడు. మరి పాస్ట్ తో కంపేర్ చేసుకుంటే అక్షర్ పటేల్ అతని పవర్ హిట్టింగ్ ఎబిలిటీస్ ని ఇంప్రూవ్ చేసుకొని ఒక రిలయబుల్ ఫినిషర్ గా మారాడు. అయితే ఇతను లాస్ట్ 3 సీజన్స్ గా డీసీ టీమ్ లో ఒక కన్సిస్టెన్సీ పెర్ఫార్మర్ గా ఉన్నాడు. 2022 సీజన్ లో 150 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్, 45 యావరేజ్ తో 182 రన్స్ స్కోర్ చేయగా 2023 సీజన్ లో 139 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 283 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ 2024 సీజన్ లో 131 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 235 రన్స్ స్కోర్ చేశాడు. మరి ఇదే కన్సిస్టెన్సీ డెలివర్ చేస్తే ఈ సీజన్ లో డీసీ టీమ్ కి అక్షర్ పటేల్ ఒక గేమ్ చేంజర్ గా మారే ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ 6 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ సీజన్ లో ఆర్సీబీ టీమ్ కి ఈ పొజిషన్ లో టిమ్ డేవిడ్ ఆడతాడు. టీమ్ కి లాస్ట్ 4 to 5 ఓవర్స్ లో ఎక్స్ప్లోజివ్ ఫినిషింగ్ అందించే రెస్పాన్సిబిలిటీ ఇతని పైన ఉంది. అయితే టిమ్ డేవిడ్ అతనికున్న ఎబిలిటీతో ఈజీగా బౌండరీస్ ని క్లియర్ చేస్తాడు. ఆల్సో ఎగెన్స్ట్ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ పైన చాలా బాగా ఆడతాడు. మరి ఆర్సీబీ టీమ్ ఒక కాంపిటేటివ్ టోటల్ బిల్డ్ చేయాలి అన్నా లేదంటే ఒక బిగ్ టోటల్ ని చేయాలి అన్నా దాంట్లో టిమ్ డేవిడ్ ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తాడు. ఇతనైతే వరల్డ్ వైజ్ గా చాలా లీగ్స్ ఆడినాడు. సో హై ప్రెజర్ సిచ్యువేషన్స్ ని కూడా ఇతను ఈజీగా హ్యాండిల్ చేయగలడు. అయితే ఒకసారి ఇతని ఐపీఎల్ స్టాట్స్ చూసుకుంటే 2022 సీజన్ లో 186 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 216 రన్స్ స్కోర్ చేయగా 2023 సీజన్ లో 158 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 231 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ 2024 సీజన్ లో సేమ్ 158 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 241 రన్స్ స్కోర్ చేశాడు. ఓవరాల్ గా టిమ్ డేవిడ్ ని ఈ పొజిషన్ లో ఒక మ్యాచ్ విన్నర్ గా చూడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ 5 పంజాబ్ కింగ్స్.
ఈసారి పీబీకేస్ టీమ్ కి ఈ పొజిషన్ లో శశాంక్ సింగ్ ఆడతాడు. ఇతనైతే ఒక కంప్లీట్ మ్యాచ్ విన్నర్. లాస్ట్ సీజన్ ఐపీఎల్ లో ఎలాంటి కైండ్ ఆఫ్ మ్యాసివ్ ఇంపాక్ట్ చూపించాడు మనందరికీ తెలిసిందే. 164 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్, 44 బ్యాటింగ్ యావరేజ్ తో 354 రన్స్ స్కోర్ చేశాడు. లాస్ట్ సీజన్ లో ఎన్నో మ్యాచెస్ లో ఇతను ఒక్కడే సింగిల్ గా ఫైట్ చేశాడు. అయితే టీమ్ కి ఫైనల్ ఓవర్స్ లో క్విక్ రన్ స్కోర్ చేసే రెస్పాన్సిబిలిటీ శశాంక్ సింగ్ పైన ఉంది. నాట్ ఓన్లీ ఫినిషింగ్, ఇఫ్ ఇన్ కేస్ టీమ్ కి తొందరగా వికెట్స్ పడిపోతే మిడిల్ ఓవర్స్ లో యాంకర్ రోల్ ప్లే చేసే రెస్పాన్సిబిలిటీ కూడా ఇతని పైన ఉంది. యూజువల్ ఇతని ఎగ్నెస్ట్ పేసర్స్ పైన చాలా బాగా ఆడతారు. మరి డెత్ ఓవర్స్ లో ఇది ఇతనికి ఒక అడ్వాంటేజ్ అనే చెప్పుకోవాలి. ఓవరాల్ గా ఇతనైతే ఒక క్లినికల్ పవర్ హిట్టర్. నంబర్ 4 ముంబై ఇండియన్స్. ఈసారి ఎంఐ టీమ్ కి ఈ పొజిషన్ లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆడతాడు. బేసిక్లీ పాండ్యా ఒక ఫంటాస్టిక్ ఫినిషర్. అయితే ఇతను ఫినిషింగ్ లో ఎంతటి డిస్ట్రాక్షన్ క్రియేట్ చేయగలడు మనందరికీ తెలిసింది. ఆల్సో ఈజీగా బౌండరీస్ ని క్లియర్ చేసే ఎబిలిటీ ఉంది. అయితే ఇతను బ్యాటింగ్ లో ఒక టెంపర్మెంట్ అనేది మెయింటైన్ చేస్తాడు. ఒకసారి మెంటల్ గా ఫిక్స్ అయితే మ్యాచ్ ని గెలిపించే వరకు వదలడు. అలాంటి బ్యాటింగ్ అప్రోచ్ హార్దిక్ లో ఉంటుంది. అయితే ఇతను 2022 అండ్ 2023 ఈ సీజన్స్ లో గుజరాత్ టీమ్ కి మిడిల్ ఆర్డర్ లో ఆడాడు. లాస్ట్ సీజన్ లో యాజ్ ఏ ఫినిషర్ గా 143 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 216 రన్స్ స్కోర్ చేశాడు. మరి ఇతని బ్యాటింగ్ లో స్పెషల్ థింగ్ ఏంటి అంటే అండర్ ప్రెజర్ సిచ్యువేషన్స్ లో కూడా మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడే క్రెడిబిలిటీ హార్దిక్ లో ఉంది. నంబర్ 3 గుజరాత్ టైటన్స్. ఈసారి జీటీ టీమ్ కి ఈ పొజిషన్ లో రాహుల్ తెవాతియా ఆడతాడు. సో యాజ్ ఏ ఫినిషర్స్ గా మ్యాచ్ ని గెలిపించడంలో ఇతనికి మంచి రెప్యుటేషన్ ఉంది. పాస్ట్ లో జీటీ టీమ్ లూజింగ్ స్టేజ్ లో ఉన్న చాలా మ్యాచెస్ లో ఇతను సింగిల్ హ్యాండెడ్ గా గెలిపించాడు. అలానే లాస్ట్ 3 సీజన్స్ గా ఇతని బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ మోర్ దెన్ 145 ప్లస్ అయితే ఉంది. ఇతని విషయంలో బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇతను ఎంత ఎక్కువసేపు క్రీజ్ పైన ఉంటే మ్యాచ్ పైన అంత ఎక్కువ హోప్స్ ఉంటాయి. ఇన్ కేస్ లాస్ట్ వరకు ఉంటే ఈజీగా మ్యాచెస్ ని ఫినిష్ చేస్తాడు. ఈ విషయంలో రాహుల్ తెవాతియా తనని తాను ప్రూవ్ చేశాడు. నంబర్ 2 చెన్నై సూపర్ కింగ్స్. ఈసారి సిఎస్కే టీమ్ కి ఈ పొజిషన్ లో రవీంద్ర జడేజా ఆడతాడు. ఇతనైతే పాస్ట్ లో సిఎస్కే టీమ్ కి ఎన్నో మ్యాచ్ విన్నింగ్ క్యామియోస్ ఆడాడు. ఎస్పెషల్లీ 2023 ఫైనల్ మ్యాచ్ లో సిఎస్కే టీమ్ లూజింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆ టీమ్ కి టైటిల్ గెలిపించాడు. అయితే గత 2 సీజన్స్ గా ఇతను బ్రిలియంట్ గా పర్ఫామ్ చేస్తున్నాడు. పర్టికులర్ గా లాస్ట్ సీజన్ ఐపీఎల్ లో 44 బ్యాటింగ్ యావరేజ్, 142 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 267 రన్స్ స్కోర్ చేశాడు. ఆల్సో ఫైనల్ ఓవర్స్ లో ఇతని బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ వాళ్ళ టీమ్ కి ఒక బిగ్గెస్ట్ ఎసెట్ గా ఉంది. అలానే క్రంచ్ సిచ్యువేషన్ లో ఇతని నుంచి స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చూస్తూ ఉన్నాం. సో జడేజా అయితే సిఎస్కే బ్యాటింగ్ లైనప్ లో ఒక మేజర్ పిల్లర్ గా ఉన్నాడు. నంబర్ 1 కలకత్తా నైట్ రైడర్స్. వరల్డ్ క్రికెట్ లో ది మోస్ట్ డేంజరస్ బ్యాటర్ అయిన ఆండ్రే రసెల్ వీళ్ళకి ఈసారి నంబర్ 6 పొజిషన్ లో ఆడతాడు. మనం ఇప్పటి వరకు మెన్షన్ చేసుకున్న ప్లేయర్స్ అందరిలోనూ ది మోస్ట్ రూత్లెస్ ప్లేయర్ ఆండ్రే రసెల్. అయితే ఇతను ఎంత ఎక్కువసేపు క్రీజ్ పైన ఉంటే అంత ఎక్కువ డిస్ట్రాక్షన్ క్రియేట్ చేస్తాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలో అదే తక్కువ మంది బ్యాటర్స్ మాత్రమే మోర్ దెన్ 170 ప్లస్ స్ట్రైక్ రేట్ ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. దాంట్లో వన్ ఆఫ్ ది ప్లేయర్ ఆండ్రే రసెల్. మరి ఇతను గత కొన్ని సీజన్స్ గా కేకేఆర్ టీమ్ కి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నాడు. లాస్ట్ సీజన్ లోను 31 బ్యాటింగ్ యావరేజ్ తో 185 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 222 రన్స్ స్కోర్ చేశాడు. మరి ఇతని గురించి డిస్క్రైబ్ చేయాలి అంటే హై రిస్క్, డేంజరస్ అండ్ హార్మ్ఫుల్. ఇక ఇది గైస్ 10 టీమ్స్ కి నంబర్ 6 పొజిషన్ లో ఆడే ప్లేయర్స్ వీళ్ళపైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.